మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వీళ్ళకు ఏడ పని లేనట్టుంది. ఎప్పుడు మన దేశం మీద పడేస్తారు. ఇంత సంపాదించుకొని ఇంత తిని సపరేట్ ఉంటే ఏందో ఏమో. ఎప్పుడు ఒక దేశం మీద పడేయడం వల్ల ఒకడు బాగుపడుతుంటే వీళ్ళకైతే నచ్చనే నచ్చదు. ఇంకా వాళ్ళు ఏం పాపం చేసిరో ఏమో. పాపం 26 మందిని వట్టి పుక్కడుకు కడుపున పెట్టుకురాళ్ళు. గింత ఘోరం మనుషులు. వాళ్ళు గింత ఘోరం చేసినాక మనలు ఊకుంటారు. మోడీ సార్ వాళ్ళకైతే సుక్కలు చూపిస్తుండు. ఇంత తిననిత్తలేడు, ఇది కాసేపు అనుకొని ఇత్తలేడు, నన్ను మంచినీళ్ళు కూడా అనిత్తలేడు. గట్లుంటే మళ్ళీ మోడీ సార్ అంటే. అయినా ఏందో ఈ వార్తలు కూడా ఒకటే ఎత్తారు. యుద్ధం అయిందంటారు, 12 గంటలు అవుతుందంటారు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చిర్రంటారు, ఏమేమో పుకార్లు చెప్తుర్రు. నాకు గింత ఇలా సమాజ్ అవుతలేదు. గది ఏందో కానీ గా వంగబాబాయ్ ఏమో చెప్పిందట. మరి దీని గురించి ఏందో చూద్దాం పారి. మనిషి భవిష్యత్తు ముందే ఊహించగలడా అనే అంశంపైన ఎన్నో తరాలుగా సందిగ్ధత నెలకొనే ఉంది. చరిత్రలో వీరబ్రహ్మేంద్ర స్వామి, నోస్ట్రాడామస్ వంటి పలువురు భవిష్య వ్యక్తులు పేర్లు వినిపించినప్పటికీ ఆధునిక కాలంలో బాబా వంగా అంచనాలు ఎక్కువ చర్చకు వస్తున్నాయి. బల్గేరియాలో జన్మించిన ఆమె చూపు కోల్పోయినప్పటికీ భవిష్యవాణులు చేయడం ప్రారంభించింది. వాటిలో చాలా వరకు నిజం కావడంతో అనేక మంది ఆమెను విశ్వసించారు. ముఖ్యంగా 9/11 దాడులు, కరోనా లాంటి సంఘటనలు ఆమె ముందుగానే ఊహించిందని చెబుతారు. ఆమె 2025కు సంబంధించి చేసిన కొన్ని అంచనాలు ఇప్పటికే వార్తల్లో నిలిచాయి. 2025లో యూరప్ లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని బాబా వంగా ఊహించిందని ప్రచారం జరుగుతోంది. అది మానవాళికి కొత్త ప్రమాదాలకు ఆరంభమవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి లోనవుతుందని ఆమె చెప్పిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని దేశాలు ఆర్థికంగా కుదేలవుతుండడమే కాదు, టారిఫ్ వార్లు, మౌలిక సమస్యలతో గందరగోళంలోకి వెళ్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా మారిపోయాయో ఇప్పుడు అర్థమవుతుంది. భూకంపాల విషయంలోనూ వంగాబాబా 2025లో ప్రమాదకరమైన ప్రకృతి విపత్తు వస్తాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. మార్చి 28న మయన్మార్లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని ప్రభావం దేశాలపైన ఎలా పడిందో అందరికీ తెలిసిందే. హిమాలయాలకు సమీపంలో వరుసగా భూకంపాలు రావడం, కరేబియన్ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించడం, ఇవన్నీ ఆమె చెప్పిన విషయాలకు దగ్గరగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. భారత్, పాకిస్తాన్ అంశానికి వస్తే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని వంగాబాబా చెప్పిందంటున్నారు. ఉగ్రదాడులకు భారత్ గట్టిగా స్పందిస్తుందని పేర్కొనడం, పాకిస్తాన్ పైన మిలిటరీ చర్యలు తీసుకునే సూచనలు ఇవ్వడం వల్ల యుద్ధ భయాలు పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆమె ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే స్థాయిలో చెప్పలేదని అంటున్నారు. ఇది కొంతవరకు ఊహాజనితమైన ప్రచారమేనన్న భావన కూడా ఉంది. సామాజిక మాధ్యమాల్లో బాబా వంగా అంచనాలపైన వస్తున్న కథనాలు చాలా వరకు రుజువు లేకపోవడంతో కొందరు ఆమెను నమ్ముతూ మరికొందరు అపోహగా చూస్తున్నారు. ఆమె తేదీలు, ఖచ్చితమైన వివరాలు చెప్పకుండా పరోక్షంగా అంచనాలు మాత్రమే వేసిందనే అభిప్రాయం ఉంది. అయినా 2025కి సంబంధించి ఆమె చెప్పిన అంశాలు కొన్ని ఇప్పటికే జరుగుతున్నాయన్న భావన కొందరిని ఆందోళనకు గురి చేస్తోంది. నిజమెంతో అపోహెంతో కాలమే చెబుతుంది.